మైనార్టీ వర్గాలకు అందించే సంక్షేమ పథకాలను పునర్వ్యవస్థీకరించాలి అని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హాజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 సాయం, ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనం కింద నెలకు 10,000, 5,000 ఇస్తామని హామీలను త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని సూచించారు. మసీదుల నిర్వహణకు 5,000 ఇచ్చే కార్యక్రమానికి కూడా త్వరలో శ్రీకారం చుట్టాలి అని సీఎం ఆదేశించారు. అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మంజూరైన కొంతమేరకు నిర్మాణాలు చేపట్టిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇటు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు మంత్రివర్గ సమయంలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం కింద నెలకు 10,000 అందిస్తామని చెప్పారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుకు ముందుకు తీసుకువెళ్లాలి అని ఆయన సూచించారు. విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తోంది అని సీఎం చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ 3,000 నుంచి 6,000కు పెంచామని అన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వారికి 15,000 పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ అందకుండా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికెట్లతో దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు వివరించారు. అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పింఛన్లు పొందుతుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఉన్నత విద్య పూర్తి చేసే సమయానికి ప్రతి విద్యార్థికి రాష్ట్రంలో ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని ఏపీ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యా కరికులంను మార్చాలి అని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖపై ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమీక్షించారు. కాలేజీలో చదివే సమయాల్లోనే విద్యార్థులకు మార్కెట్ ట్రెండ్లకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని, మళ్లీ ప్రత్యేకంగా శిక్షణ తీసుకునే అవసరం లేకుండా చూడాలి అన్నారు లోకేష్. సిఎస్సి, మెకానికల్ బ్రాంచ్లతో పాటు సివిల్ ఇంజనీరింగ్ లో కూడా శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి అని నిర్దేశించారు. పరిశ్రమల ప్రముఖులతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో రాష్ట్ర యూనివర్సిటీలు వెనుకబడిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణులు సలహాలు తీసుకోవాలని సూచించారు. 2027 నాటికి మెరుగైన ర్యాంకుల కోసం ప్రతి యూనివర్సిటీకి లక్ష్యం నిర్దేశించాలి అన్నారు. ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీలు టాప్ 10లో ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో చదివి ప్రస్తుతం కీలక హోదాల్లో ఉన్న ప్రముఖులతో వెబ్సైట్ రూపొందించి వర్సిటీలకు బ్రాండింగ్ కల్పించాలి అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన జోషి పీటీఐ చైర్మన్ గా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అలా కీలక స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులతో అవసరమైతే తాను సమావేశం నిర్వహిస్తాను అని చెప్పారు. ఇక ఇటీవలి వరదల్లో సర్టిఫికేట్లు కోల్పోయిన విద్యార్థులకు వెంటనే అవి అందించేందుకు చర్యలు ప్రారంభించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో సర్టిఫికేట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్లకుండా డీజీ లాకర్స్ పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖాలు పెట్టేసిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉంది అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ ఆస్తులు, ఆభరణాలతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల వివరాలు, సదరు ఆస్తుల ద్వారా వస్తున్న రాబడిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తద్వారా దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండడంతో పాటు ఆలయాల పాలక మండళ్లు జవాబుదారీతనంతో పనిచేస్తాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. టీటీడీకి సంబంధించిన ఆస్తులే కాకుండా దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలోనూ ఒక సమీక్ష అవసరమని సీఎం చంద్రబాబును కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో భక్తులు ఎంతో విశ్వాసంతో ఇచ్చిన ఆస్తులను నిరర్థకం అంటూ విక్రయించాలని వైసీపీ పాలనలోని టీటీడీ పాలక మండలి నిర్ణయించి ప్రకటన కూడా ఇచ్చింది. అసలు నాటి పాలక మండలి స్వామివారి ఆస్తులను పరిరక్షణ కంటే పప్పు బెల్లాల్లా అమ్మేయడానికి ఎందుకు ఉత్సాహపడింది? వారిని ఆ విధంగా నడిపించింది ఎవరు అనేది బయటకు తీస్తాం. స్వామివారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించిన వారు కాపాడారా, అమ్మేశారా అన్న సందేహాలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ క్రమంలో గత పాలక మండళ్లు టీటీడీ ఆస్తుల విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేస్తున్నా అని పేర్కొన్నారు. తిరుమల క్షేత్రంలో శాస్త్రోక్తంగా శాంతి హోమం జరిగింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిన నేపథ్యంలో పరిహారంగా ఈ హోమం చేపట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆగమ పండితులు సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య శాంతి హోమాన్ని నిర్వహించారు. లడ్డూ ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు ఆలయంలోని బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను నిర్వహించారు. ముందుగా ఋత్వికులు సంకల్పం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన, వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. పూర్ణాహుతి తర్వాత కుంభ ప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలతో పాటు ముడి సరుకులు ఉంచే ఉగ్రాణం, లడ్డూ వితరణ కేంద్రం, లడ్డూ బూందీ తయారీ కేంద్రం, అర్చక నిలయం, వరాహస్వామి ఆలయం, పుష్కరిణి, వేడి ఆంజనేయ స్వామి ఆలయం, అఖిలాండ వద్ద ప్రోక్షణ చేశారు. ప్రోక్షణం అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారుడు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ శాంతి హోమంలో భాగంగా వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించామని అన్నారు. ఈ హోమాలతో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చు అని తెలియజేశారు. ముంబై నటి కాదంబరి జేత్వాని కేసులో తాజాగా A2గా అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ PSR ఆంజనేయులు, A3గా నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా, A6గా నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని పేర్లను చేర్చారు. ఈ ముగ్గురు IPS అధికారులతో పాటు A4గా ఏసీపీ హనుమంతరావు, A5గా అప్పటి దర్యాప్తు అధికారి సత్యనారాయణ, A7గా న్యాయవాది, A8గా నకిలీ డాక్యుమెంట్ ను రాసిన రైటర్ పేర్లను పెట్టారు. ఈ FIR కాపీని విజయవాడలోని 4వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు అందజేశారు. ఈ కేసులో ఇదివరకే A1గా చేర్చిన విద్యాసాగర్ ను న్యాయాధికారి ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి హాజరుపరిచారు. జేత్వాని కేసు వెలుగు చూశాక పరారైన విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. విద్యాసాగర్ కు వచ్చే నెల 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అతన్ని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. విద్యాసాగర్ ను మరింతగా విచారించేందుకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జేత్వాని ఫిర్యాదు చేశాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఢిల్లీలో నివాసం ఉన్నాడు. ఇక ఉత్తరాది మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కేసు విషయం తెలియడంతో సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని కారులో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు రాకపోకలు సాగించాడు. బళ్ళారిలో ఉన్న తన బంధువుతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు పోలీసులు సాంకేతికంగా గుర్తించారు. డెహ్రాడూన్ లో ట్రీ ఆఫ్ లైఫ్ రిసార్ట్ లో బస చేస్తున్నాడు అని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడి నుంచి ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి నిఘా పెట్టింది. కారులో రిసార్ట్ లోకి వెళ్తుండగా విద్యాసాగర్ ను పట్టుకున్నారు. వైసీపీ హయాంలో వెంకన్న సన్నిధిని సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి తన జాగీరుగా మార్చుకున్నారు. కొండపై సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని అడ్డగోలు వ్యవహారాలతో చెలరేగిపోయారు. టీటీడీ చైర్మన్ గా ఆయన అరాచకాలకు పరాకాష్ట VVIP దర్శనాల వ్యవహారం. టీటీడీ నిబంధనల ప్రకారం చైర్మన్ కోటా కింద రోజుకు సగటున 6 నుంచి 12 మందికి మాత్రమే VVIP దర్శనం కల్పించాలి. ఒక్కో సిఫార్సు లేఖపై 6గురిని దర్శనాలకు అనుమతిస్తారు. వైవి సుబ్బారెడ్డి జమానాలో మాత్రం రోజుకు సగటున 60 సిఫార్సు లేఖలు ఇచ్చి 364 మందికి VVIP దర్శనాలకు వీలు కల్పించారు. చైర్మన్ గా 4 ఏళ్ల కాలంలో 3,60,338 మందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. సుబ్బారెడ్డితో పోల్చితే కొద్ది కాలమే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆ పదవిలో ఉన్న 9 నెలల కాలంలోని ఏకంగా 43,000 మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించారు. అంటే సగటున రోజుకు 172 మందికి దర్శనాలు చేయించారు. దీని వెనుక మర్మం ఏమిటి? దర్శనాల పేరిట ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? ఇక సిఫార్సు లేఖలకు ధర కట్టి అమ్ముకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ కు 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేశారో రాష్ట్రం యావత్ కళ్లారా చూసింది. పంచభూతాలను గుప్పెట పట్టి ప్రతిదీ ఓ వ్యాపార సరుకుగా మార్చేశారు. ఇక ఇసుక వ్యాపారమే ఇందుకు నిదర్శనం. జగనే ఇలా చేస్తే ఆయన బాబాయి సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి ఇంకెలా చేసి ఉంటారు? అబ్బాయిని ప్రసన్నం చేసుకుని తిరుమల పుణ్యక్షేత్రాన్ని దక్కించుకున్న ఆయన అంతకు మించి చేయగలనన్నట్లుగా దందా సాగించారు. ఇక సాక్షాత్తు దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం మొత్తంగానే తిరుమలను తన సొంత సామ్రాజ్యంగా సుబ్బారెడ్డి మార్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తన సొంత జాగీర్ అన్నట్లుగా వ్యవహరించారు. తిరుమలేశుడి భక్తులు తరించాల్సిన ఆయన VVIPల సేవలో రాణించారు. నిబంధనలు పద్ధతులు అన్నవేవి ఆయనకు పట్టనట్లుగా చెలరేగిపోయి సిఫార్సు లేఖలు జారీ చేశారు. అంతేనా, ఆ లేఖలకు పక్కాగా దర్శనం సేవలు దక్కేలా దగ్గరుండి చూసుకున్నారు.
జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారు అంటూ దేశ విదేశాల్లో భక్తుల ఆగ్రహావేశాలతో రగిలిపోతుంటే వైసీపీకి చెందిన సీనియర్ న్యాయవాది మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశ రాజధాని వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను రాగి చెంబుతో, పంది కొవ్వును బంగారంతో పోల్చి కలకలం రేపారు. నెయ్యి కంటే పంది కొవ్వే ఖరీదని, అలాంటి ఖరీదైన పంది కొవ్వును లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో ఎవరైనా కలుపుతారా అని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని కోరుతూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరపున పొన్నవోలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యి ఖరీదు కిలో 319 అని, అదే పంది కొవ్వు మార్కెట్ ధర కేజీ 1200 వరకు ఉంటుంది అని తెలియజేశారు. లడ్డూ తయారీలో నెయ్యి కంటే ఎక్కువ విలువైన పంది కొవ్వును ఎవరైనా కలుపుతారా? రాగి చెంబు తయారీలో ఎవరైనా బంగారాన్ని వాడతారా? బంగారంలో ఇత్తడి కలుపుతారు గాని ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని ఎద్దేవా చేశారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెయ్యి సరఫరా చేసే సమయానికి వైసీపీ అధికారంలో లేదన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు అధికారులు రివర్స్ టెండరింగ్ తో నెయ్యి టెండర్ల నిబంధనలు మార్చారని, అనుభవం లేని వ్యక్తులకు నెయ్యి సరఫరా అప్పగించడంతో నెయ్యిలో కల్తీ జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి తాను ఏ తప్పు చేయలేదని స్వామి సన్నిధిలోనే ప్రమాణం చేయడానికి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమలలో రెచ్చగొట్టేలా రాజకీయాలు మాట్లాడకూడదు అంటూ భూమనకు నోటీసులు ఇవ్వాలని భావించిన పోలీసులు తిరుమల జీఎన్సీ టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తి తన కుమారుడు అభినయ్ రెడ్డితో కలిసి జీఎన్సీ వద్దకు చేరుకున్న భూమనను పోలీసులు అడ్డుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడానికి వీల్లేదని నోటీసులు అందజేశారు. తాను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని, కేవలం పుష్కరిణిలో స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతానని భూమన పోలీసులకు చెప్పి నోటీసుపై సంతకం చేసిచ్చారు. ఇక దీంతో పోలీసులు ఆయన అనుమతించారు. నేరుగా వరాహస్వామిని దర్శించుకుని పుష్కరిణిలో స్నానం చేశారు. అక్కడి నుంచి ఆలయం ముందున్న అఖిలాండం వద్దకు చేరుకున్న కరుణాకర్ రెడ్డి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులు పక్కనే ఉన్నప్పటికీ నోటీసుల నిబంధనలకు విరుద్ధంగా కరుణాకర్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారు. హారతి పడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా రాజకీయ వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అనే కారణంతో దాదాపు 5 సెకండ్ల కింద భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కింద పడినా తమదే పై చేయి అంటోంది జగన్ బ్రోత మీడియా. పరిశ్రమలను తరిమేసిన జగన్ సర్కార్ హయాంలోనే ఏపీకి విపరీతంగా పెట్టుబడులు వచ్చాయంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తోంది. జగన్ కష్టాలు ఎదుర్కొన్న ప్రతిసారి ఆయన హయాంలో అద్భుతాలు జరిగాయంటూ కథనాలను వండి వార్చడం బ్రోత మీడియాకు అలవాటే. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే జనం నమ్ముతారేమోనన్న ఉద్దేశంతో లేనివి జరిగినవి, ఇక జరగనివి తెరపైకి తీసుకొచ్చి కథనాలు రాస్తూ జనాన్ని నమ్మించడానికి రోత పత్రిక ఆపసోపాలు పడుతోంది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖలోని పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం DPIIT విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం తమ అధినేత పాలనలో భారీగా పెట్టుబడులు వచ్చాయంటూ గ్రాఫిక్లతో గిమ్మికులు చేసింది. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారో వివరాలు వెల్లడించకుండా లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అంటూ కట్టుకథలతో ఇప్పటికీ సొంత డబ్బా కొట్టుకుంటుండటంతో విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో కుదుర్చుకున్న MOUలన్నీ ఎత్తివేయనని తేలిపోయింది. ఇక అంతేకాదు, జగన్ సర్కార్ పారిశ్రామికవేత్తలను నమ్మించి గొంతు కోసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ MSMEలకు ఏటా ఆగస్టులో ప్రోత్సాహకాలు అందజేస్తామంటూ సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించింది. కానీ అమలు చేయలేక చేతులెత్తేసింది. ఏపీకు కొత్తగా లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం, ఉపాధి అవకాశాలు పెంచేశామంటూ జగన్ తన రోత పత్రికలో పచ్చి అబద్దాలతో జనాన్ని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసి పారిశ్రామికవేత్తలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ నేతలు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వం మారినా కొంతమంది వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మామ కాటంరెడ్డి మధుసూదన్ రెడ్డి, చిన్నమామ వేణుగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నారు. ధనలక్ష్మీపురంలోని నేలటూరు నిర్వాసితుల కాలనీలో యంత్రాలతో భారీగా తవ్వకాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్రమంగా తవ్వకాలు చేస్తున్న స్థావరాలపై దాడులు చేశారు. దీంతో యంత్రాలు, పలు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేలటూరు నిర్వాసితుల కాలనీలో ఇళ్ల నిర్మాణాలను 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణాన్ని పునఃప్రారంభించింది. ఇటీవల ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతంలో మాజీ మంత్రి కాకాని మామ, చిన్నమామలు పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు సాగించడం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని మామ, చిన్నమామలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం
డిగ్రీలు పూర్తి చేసుకున్న వారు పట్టాలు మాత్రమే పొందుతున్నారు. పొట్టకూటి కోసం కావాల్సిన ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపడేలా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు సులభంగా సాధించవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాటలివి. ఈ దిశగా విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డిగ్రీతో పాటు నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా మినీ డిగ్రీని కూడా ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో 10,000 మంది విద్యార్థులకు ఈ కోర్సులను అందించనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 2024-25 నుంచే అందుబాటులోకి రానున్న ఈ కొత్త విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఐటీ అనుబంధ రంగాల్లో నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లో దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బీఎఫ్ఎస్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ కోర్సులు భారీ ఖర్చులతో కూడుకున్నవి కావడంతో విద్యార్థులపై భారం పడకుండా కంపెనీలను భాగస్వామ్యం చేస్తోంది. కంపెనీల సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా వీటిని చేపట్టనుంది. యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటుగానే నైపుణ్య డిగ్రీ కోర్సును మినీ డిగ్రీ పేరుతో అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇటీవల బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా? ఇప్పటి వరకు పూర్తయిన విచారణ ప్రకారం ఏఈఈ నుంచి ఈఎన్సీ వరకు దాదాపు 20 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవును అని అంటున్నాయి కమిషన్ వర్గాలు. పలువురు ఇంజనీర్ల అవినీతి, అలసత్వం బ్యారేజీల వైఫల్యానికి కారణమని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విచారణను తప్పుదో పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసే యోచనలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని యోచిస్తోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదు అంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదో పట్టించడానికి ప్రయత్నించారని కమిషన్ ఇప్పటికే గుర్తించింది. ఇందులో భాగంగానే తాము అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారని, విచారణలోనూ సహకరించలేదని గుర్తు చేస్తోంది. నిజానికి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు దాదాపు 33 మంది ఇంజనీర్లను బాధ్యులను చేస్తూ నీటిపారుదల శాఖ ఓ జాబితా సిద్ధం చేసింది. బ్యారేజీ వైఫల్యానికి ఇంజనీర్లు కారణమంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇప్పటికే మధ్యంతర నివేదికను సమర్పించింది. పూర్తిస్థాయి నివేదిక అందించడానికి మరికొంత గడువు కావాలని కోరగా పత్రాలన్నీ ఇస్తే వైఫల్యానికి కారణాలను తామే తేల్చుకుంటామని కమిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ నెలాఖరుకల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్ అంగీకారం తెలిపింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమకు అందించాలని నీటిపారుదల శాఖను మరోమారు కమిషన్ ఆదేశించింది. సన్నవడ్లు, దొడ్డువడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. వచ్చే జనవరి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీకి సమాయత్తమవుతున్న ప్రభుత్వం ఈసారి అక్టోబర్ మొదటి వారం నుంచే ధాన్యం సేకరణను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 4,496 సెంటర్లు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 2,102 సెంటర్లు, ఇతరుల ద్వారా మరో 541 సెంటర్లు, మొత్తం 7,139 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు రైస్ మిల్లులో పాత ధాన్యం నిల్వలు ఉన్న నేపథ్యంలో 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేయడానికి గోదాములను కూడా ఏర్పాటు చేశారు. ఇక సాధారణంగా ఖరీఫ్ ధాన్యం సేకరణ అక్టోబర్ చివరి వారం నుంచి మొదలవుతుంది. గతంలో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వకుండా డిఫాల్టర్ల జాబితాలో ఉన్న రైస్ మిల్లర్లకు ఈసారి ఖరీఫ్ సీజన్ ధాన్యం ఇచ్చేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ టార్గెట్ పూర్తి చేయకుండా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లను ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరించి సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయాలి అని ఆదేశించారు. హైదరాబాద్ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా పటాన్ చెరువు పరిధి కిష్టారెడ్డిపేట, పటేల్గూడ గ్రామాల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకదాటిగా 20 గంటల పాటు కొనసాగాయి.
హైడ్రా కూల్చివేతలు పగలు రాత్రి కొనసాగడం ఇదే తొలిసారి. కిషారెడ్డిపేట సర్వే నంబర్ 164 ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భారీ షాపింగ్ కాంప్లెక్స్ లో 3 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఇక అలాగే పటేల్గూడ సర్వే నంబర్ 12లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన 24 ఇండ్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి స్లాబ్లను నేలమట్టం చేశారు. మరో 4 ఇండ్లలో జనాలు ఉండడంతో ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా కిష్టారెడ్డిపేటలోని సర్వే నంబర్ 164లో ఇంకా అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంకా అక్కడే ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లుగా ఆరోపణలు ఉన్న కొన్ని అపార్ట్మెంట్ల కూల్చివేతకు సైతం హైడ్రా ఏర్పాట్లు చేస్తోంది అని ప్రచారం జరుగుతోంది. అమృత్ పథకంలో 8,888 కోట్ల అవినీతి జరిగిందని బామ్మర్దులు గొంతు చించుకుంటున్నారని, తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని తెలంగాణ మంత్రి పొంగులేటి కేటీఆర్ శ్రీనివాస్ హరీష్లకు సవాల్ విసిరారు. ఇక లేకుంటే వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ని గంటలకు ఎక్కడకు రావాలో చెబితే అక్కడకు వస్తానని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పొంగులేటి పాల్గొని ప్రసంగించారు. అమృత్ స్కీమ్లో బీఆర్ఎస్ నాయకుడు కండాల అల్లుడు సృజన్ రెడ్డికే టెండర్ దక్కింది అన్నారు. కాళేశ్వరం మిషన్ భగీరథ పేరుతో లక్షల కోట్లు దోచుకు తిన్న ప్రభుత్వం తమది కాదు అని ఆయన ఎద్దేవి చేశారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తమది అన్నారు. కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనకు ఆయన బావకు అంతర్గత తగాదాలున్నాయని, అవకాశం వస్తే ఇద్దరిలో ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారో ప్రజలకు తెలుసు అన్నారు. ఇక తమపై నింద మోపే ముందు వారి పార్టీని చక్కబెట్టుకోవాలని మండిపడ్డారు. అంతకుముందు ఇల్లెందు నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలు, భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్కారు భూములు కబ్జాలకు గురైతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని అన్నారు. ఇక ప్రభుత్వ విధానాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించబోము అని హెచ్చరించారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించాలని ఏడీజీ స్థాయి నుంచి పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులపై వేటు వేస్తున్నారని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తే ఇక్కడి పోలీసులకు ఏపీ పోలీసులకు పట్టిన గతే పడుతుంది అని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పువ్వాడ అజయ్, సంట్ర వెంకట వీరయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం వెళ్లిన తమపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడితే వాటిని వదిలేసి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదు అని చెప్పారు. ఇక ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తించాలి అని సూచించారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తే భవిష్యత్తులో ఏపీలో మాదిరిగానే సస్పెన్షన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని హరీష్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో ప్రజలు 9 ఎమ్మెల్యే సీట్లిచ్చి కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే వరదల్లో హెలికాప్టర్ ఏర్పాటు చేయకుండా 9 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సాగర్లో నీరున్నా 3 లక్షల ఎకరాల్లో పంటలను ఎండా పెడతారా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ ను గెలిపించడం ఖమ్మం ప్రజలకు శాపంగా మారింది అన్నారు. సీఎం రేవంత్ నిర్లక్ష్యం, 3 మంత్రుల సమన్వయ లోపం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 22 రోజుల నుంచి కాల్వ గండి పూడ్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని దుయ్యబట్టారు. వరదల వల్ల సాగర్ పరివాహక ప్రాంతాల్లో 60,000 ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాహకం వల్ల 1,00,000 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాలు ఉన్నాయని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున, ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిన రైతులకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టుకు దారితీసింది. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. కమిటీ సభ్యులైన వైద్య శాఖ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గాంధీ ఆసుపత్రి వద్దకు బయలుదేరగా రాజయ్యను పోలీసులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగుంటి గోపీనాథ్ ఆసుపత్రి వద్దకు రాగా వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై నిరసన చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో, మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకునేందుకు తాము వచ్చామని అన్నారు. ఆసుపత్రిలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను బదిలీ చేశారని, సరైన వసతులు కూడా లేవని తెలిపారు. తాము ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కలిసి ఆ వివరాలు తెలుసుకుంటాము అని తమను వెళ్లనివ్వాలి అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఆసుపత్రి ఎదుట కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేషన్ కు తరలించారు. గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేసిన అనంతరం వారు తెలంగాణ భవన్లో మాట్లాడారు. తాము ఆసుపత్రుల సందర్శనకు వెళితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకు అని ప్రశ్నించారు. మాతా శిశు మరణాలు పెరిగిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సమీక్షించడం లేదు అని నిలదీశారు. ఉల్లికాటు తెలంగాణ రాష్ట్రానికి తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా గడిచిన
15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డల ధర సగటున 60 రూపాయలుగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే లభ్యత, డిమాండ్ను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఆదిలాబాద్ లో ఏకంగా కిలో ఉల్లి 80కి ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారంలో ఉల్లి ధర సెంచరీ కొట్టే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. కర్నూలులో ఉల్లి విస్తీర్ణం 75,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పడిపోవడంతో దిగుబడి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోనూ అకాల వర్షాలతో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సరఫరా తగ్గడం, డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో ధరలు అమాంతం పెరుగుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వివరించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిషి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఆమె పక్కనే పాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా ఉంచారు. ఆయన వాడిన కుర్చీ పక్కనే మరో కుర్చీలో కూర్చొని ఆతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రామాయణంలో సన్నివేశాన్ని ప్రస్తావించారు. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో భరతుడు రాజ్యాన్ని ఏలాల్సి వచ్చింది అన్నారు. అప్పుడు ఆయన రాముడి పాదుకలు సింహాసనంపై ఉంచి బాధ్యతలు నెరవేర్చారు అని గుర్తు చేశారు. ఇప్పుడు తనది అదే పరిస్థితి అని ఆతిషి చెప్పారు. భరతుడి స్ఫూర్తితోనే తాను 4 నెలల పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను అని తెలియజేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడతారని, అరవింద్ కేజ్రీవాల్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్దే. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు మరోసారి ఆయనే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అప్పటి వరకు ఈ కుర్చీ సీఎం కార్యాలయంలోనే ఉంటుంది. కేజ్రీవాల్ పునరాగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆతిషి చెప్పారు. ప్రధాని మోదీ మనసులోని మాటలను చెబుతున్నారే తప్ప ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు సంబంధించిన పనుల మాటలను మాట్లాడడం లేదని విపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. శ్రీనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ మోదీ మన్ కీ బాత్ కే పరిమితమయ్యారే తప్ప కామ్ కీ బాత్ ను పట్టించుకోవడం లేదని అన్నారు. ధరల పెరుగుదలను ప్రస్తావించడం లేదు అని చెప్పారు. దేశ రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ మోదీ ముఖ కవళికల్లో మార్పులు వచ్చాయని అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో 56 అంగుళాల ఛాతీ గురించి మీరు వినేవారు. ఆ మాటలు ఇప్పుడు వినపడుతున్నాయా? ఆయన ముఖ కవళికలు 3 మారాయి. మోదీ మనస్తత్వాన్ని కాంగ్రెస్, ఇండియా కూటములు కలిసి మార్చేశాయి అని వ్యాఖ్యానించారు. ఇక గత 10 ఏళ్లుగా బీజేపీ దేశంలో విభజనను, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి అని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రపాలిత ప్రాంతానికి తగ్గించి ప్రజల హక్కులను హరించి వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. చిన్నపిల్లల నీలి చిత్రాలను చూడడం, డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడం పోక్సో, ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద నేరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. చైల్డ్ పోర్న్ కంటెంట్ ను ఇతరులకు పంపించే ఆలోచన లేకుండా కేవలం ఫోన్లో భద్రపరచుకోవడం పోక్సో, ఐటీ చట్టాల కింద నేరం కాదంటూ ఏడాది జనవరిలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఘోర తప్పిదంగా అభివర్ణించింది. అసలు చిన్నపిల్లల నీలి చిత్రాలను చూడడం అనే చర్యలోనే చిన్నపిల్లలు లైంగికంగా వాడుకోవాలి అన్న కోరిక ఉన్నట్లు స్పష్టం చేస్తూ ఈ తీర్పును దోసిపుచ్చింది. అలాంటి కంటెంట్ ను తొలగించకపోయినా, దాని గురించి అధికారులకు ఫిర్యాదు చేయకపోయినా దాన్ని ఇతరులకు పంపించాలన్న ఆలోచన ఉన్నట్టేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడుకు చెందిన హరీష్ అనే వ్యక్తి ఫోన్లో చిన్నపిల్లల నీలి చిత్రాలు ఉన్నాయంటూ పోలీసులు పోక్సో చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ 67B కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం చిన్నపిల్లలలో నీలి చిత్రాలను తీసి ఉంటే చైల్డ్ పోర్న్ ను వేరొకరికి పంపిస్తేనే ఐటీ చట్టంలోని 67B కింద శిక్షార్హులని, అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్ ప్రకారం లైంగిక చర్యలకు పిల్లలను వాడుకుంటే తప్పని, అంతే తప్ప చైల్డ్ పోర్న్ ను కేవలం చూసినంత మాత్రాన్ని నేరం కాదని పేర్కొంటూ అతడిపై పెట్టిన క్రిమినల్ కేసును కొట్టివేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యుద్ధాలతో కాదు, సమిష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యం. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తోంది. మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ నేతల చర్యలు ఉండాలి. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా నియంత్రణ ఉండాలి. భద్రతా బాధ్యతతో కూడిన వినియోగం అవసరం. డిజిటల్ ప్రజా వనరులను పంచికే వినియోగించాలి. భారత్ తన డిజిటల్ వనరులను ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే ఒక భూగోళం, ఒక ఆరోగ్యం, ఒక సూర్యుడు, ఒక గ్రిడ్ దిశగా సాగుతున్నామని అన్నారు ప్రధాని మోదీ. సమిష్టి
శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని, యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది అన్నారు. ప్రపంచ మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ నేతల చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి భద్రత పాలిట ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్, మారిటైమ్, అంతరిక్ష రంగాల్లో కొత్త సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని పిలుపునిచ్చారు. ఇక ప్రధాని మోదీని నేపాల్ రావాల్సిందిగా ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆహ్వానించారు. ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు న్యూయార్క్లోని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేపాల్కు రావాల్సిందిగా ఓలీ ఆహ్వానించగా మోదీ సమ్మతించారు. మరోవైపు కువైత్ యువరాజు షేక్ సబా ఖలీద్ అల్ సబాతోనూ మోదీ భేటీ అయ్యారు.